హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రో యూట్యూబ్ తెలుగు. మనందరం మన పిల్లలు మంచి కోరుకుంటాం కదా. వాళ్ళని బెస్ట్ స్కూల్స్ కి పంపుతాం, ఎక్స్ట్రా క్లాసెస్ లో ఇన్వెస్ట్ చేస్తాం, వాళ్ళకి అందుబాటులో ఉన్న ప్రతి ఆపర్చునిటీతో వాళ్ళకు ఒక బ్రైట్ ఫ్యూచర్ అందించడానికి మన శక్తిలో ఉన్న ప్రతి ఒక్కటి చేస్తాం. అయితే క్లాస్ రూమ్ లో నేర్పించని విషయాల గురించి ఏంటి? మీ పిల్లలకి సేవింగ్స్, బడ్జెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఎవరు నేర్పిస్తారు? నీడ్స్ అండ్ లగ్జరీస్ మధ్యలో డిఫరెన్సెస్ వాళ్ళకి ఎవరు నేర్పుతారు? పేరెంట్సే. కానీ వాస్తవం ఏంటంటే 96% ఆఫ్ ది ఇండియన్ పేరెంట్స్ తమ పిల్లలకి మనీ మేనేజ్మెంట్ గురించి పెద్దగా తెలియదని చెప్తారు. సో ద క్లాక్ ఇస్ టికింగ్. యాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. అందుకే ఈ రోజు వీడియోలో మేము మనీని సేవ్ చేసి టాపిక్ పై మీ పిల్లలకి ఎటువంటి టిప్స్ ఇవ్వచ్చు అన్న 10 ఆస్పెక్ట్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాం. ఇవి మీ పిల్లల ఫైనాన్షియల్ ఫ్యూచర్ లో మార్పు తీసుకురావడానికి, మీరు రోజు అప్లై చేయడానికి క్రమ తప్పకుండా ఒక ఎఫెక్టివ్ స్ట్రాటజీగా పనిచేస్తుంది. బట్ బిఫోర్ దాట్, గ్రో యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ టిప్, డిస్కషన్ ఆన్ వాంట్స్ వర్సెస్ నీడ్స్. ఇప్పుడు వాంట్స్ వర్సెస్ నీడ్స్ గురించి డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెండిటి మధ్య డిఫరెన్సే ఒక మంచి ఫైనాన్షియల్ హ్యాబిట్ కి బేస్ అవుతుంది. సో నీడ్ అంటే ఏంటి? ఇవన్నీ మన నెసెసిటీస్ అన్నమాట. ఫుడ్, బేసిక్ క్లోతింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇలాంటి వాటి గురించి. ఇవి ఫస్ట్ గా వస్తాయని మీ చైల్డ్ అర్థం చేసుకోవాలి. ఏ ప్రయారిటీలోనైనా ఫుడ్, షెల్టర్, క్లోతింగ్, ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ అనేది తప్పక ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మరోవైపు లేటెస్ట్ టాయ్స్, చాక్లెట్స్, లేటెస్ట్ గేమింగ్ సెట్ లేదా విఆర్ లేదా పిఎస్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మంచిదే, కానీ అవసరం లేని ఎక్స్ట్రా థింగ్స్ అంటే వాంట్స్ కింద క్లాసిఫై అవుతాయి. 2 జతల చెప్పుల ప్లేస్ లో 20 జతల చెప్పులు ఉండడమే వాంట్స్ కేటగిరీ కింద క్లాసిఫై అవుతాయి. సో ఈ డిఫరెన్స్ ఎందుకు చాలా ముఖ్యమైనది అంటే, ఈ డిఫరెన్స్ ని అర్థం చేసుకోవడం ద్వారా తమకి తాము ఒక బడ్జెట్ ని సెటప్ చేసి ఆ బడ్జెట్ కి అనుసరంగానే వాళ్ళు స్పెండింగ్ హ్యాబిట్స్ ని డిసైడ్ అవుతారు. జాగ్రత్తగా స్పెండింగ్ డెసిషన్స్ అన్నవి వాళ్ళు తీసుకోగలుగుతారు. మీ పిల్లలకి నిజంగా ఏవి అవసరాలో తెలుసుకున్న తర్వాత ఆ అవసరంపై వాటి కోసం ఎంత ఖర్చు పెట్టాలి అన్న విషయం కూడా వాళ్ళు అర్థం చేసుకున్నాక ఇంపల్సివ్ పర్చేసెస్ ని రెసిస్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఈ కాన్సెప్ట్ స్ట్రైట్ షార్ట్ ఒక బెస్ట్ వే మీ పిల్లల్ని చిన్న చిన్న గేమ్స్ ద్వారా ఎంగేజ్ చేసి వాళ్ళకి వాంట్స్ ఏంటి, నీడ్స్ ఏంటి అని అర్థం చేయగలగాలి. మీరు అండ్ మీ చైల్డ్ ఒక కిరాణా షాప్ లో ఉన్నారని అనుకుందాం. మీ పిల్లలు ఒక ఫ్యాన్సీ చాక్లెట్ బార్ అండ్ ఒక ఆటా బ్యాగ్ రెండు చూస్తున్నారు. ఇది అవసరం, ఏది కావాలి? మీరు వారిని అడగండి. చాక్లెట్ బార్ అవసరం అయితే ఆటా అవసరం అని వారికి గుర్తించే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వండి. సో నౌ లెసన్ నంబర్ 2 ఏంటి అంటే, లెట్ దెమ్ ఎర్న్ దేర్ ఓన్ మనీ. మనీ మేనేజ్మెంట్ గురించి మీ పిల్లలకి నేర్పించడానికి టాప్ నంబర్ 2 టిప్ కి వెళ్దాం. వారు ఓన్ మనీ తమకి తాము సంపాదించగలగాలి. ఇప్పుడు ఇది ఎందుకు చాలా ముఖ్యమైనది? వారు ఓన్ మనీ తమకి తాము సంపాదించడం స్టార్ట్ చేస్తే డబ్బు కోసం కష్టపడే ఒక వాల్యూని తాము గుర్తిస్తారు అండ్ వారికి రెస్పాన్సిబిలిటీ అన్న కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇండియాలోని పిల్లలు వారి మదర్స్ నుండి యావరేజ్ గా ఒక 1500 అండ్ ఫాదర్ నుండి ఒక 1000 రూపాయలు అలవెన్సెస్ కింద తీసుకుంటారని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ ని కలిగి ఉండడం మంచిదే అయినప్పటికీ వారు తమకి తాము సంపాదించుకున్నప్పుడే ఆ సిచ్యువేషన్ ని వాళ్ళు పూర్తిగా వేరే రకంగా చూస్తారు. మీ పిల్లలు వర్క్స్ ని పూర్తి చేయడం ద్వారా మనీ సంపాదించగల ఒక సిస్టమ్, ప్రక్రియని మీరు ఆలోచించి మీ ఇళ్లలో ఏర్పరచండి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు రూమ్ క్లీన్ చేసుకుంటే 100 రూపాయలని, గిన్నెలు కడిగితే 50 రూపాయలని, కారు కడగడంలో మీకు సహాయం చేస్తే 200 రూపాయలని. ఈ విధంగా మనీ సంపాదించేందుకు వాళ్ళు పెట్టాల్సిన కష్టం ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు వాళ్ళకి అవగాహన తరచుగా ఇస్తూ ఉండాలి. దీంతో వాళ్ళు డబ్బులు కష్టపడడానికి ఏర్పడాల్సిన కష్టం ఏంటి అన్న అవగాహన వాళ్ళకి వస్తూ ఉంటుంది. వాళ్ళకు వచ్చిన డబ్బుల్లో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకున్నారు, ఎంత దాచుకున్నారు, తమ ఓన్
రిక్వైర్మెంట్స్కి కానివ్వండి, స్కూల్ ట్రిప్స్కి కానివ్వండి, ఫ్రెండ్స్తో సినిమాలకు కానివ్వండి, ఫ్రెండ్స్ యొక్క బర్త్డే పార్టీస్ కానివ్వండి, ఇలా వాళ్ళకి ఉన్న ఖర్చులు వాళ్ళు సంపాదించిన డబ్బులతోనే ఫుల్ఫిల్ అవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్ని మీరు వాళ్ళకి క్రియేట్ చేసి ఇచ్చినట్లయితే బడ్జెట్ అండ్ సేవింగ్ గురించి వాళ్ళకి నేర్పించాల్సిన అన్ని లెసన్స్కి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అవుతుంది. మనీ మేనేజ్మెంట్ గురించి మీరు పిల్లలకి నేర్పించాల్సిన థర్డ్ టిప్, సెట్ సేవింగ్ గోల్స్. డబ్బుల్ని సేవ్ చేసే ఒక క్రూషియల్ లైఫ్ స్కిల్ని మీరు మీ పిల్లలకి నేర్పించాలి. దీనికోసమే మన థర్డ్ టిప్, సేవింగ్ గోల్స్ని సెట్ చేయడం. ఎటువంటి సందర్భం లేకుండా మనీని సేవ్ చేయమని మీ పిల్లలకి చెప్పడం వారికి పెద్దగా నచ్చకపోవచ్చు, ప్రాక్టికల్గా అనిపించకపోవచ్చు, అవసరం లేదని కూడా అనిపించకపోవచ్చు. దానికోసమే మనం దానికి ఒక ప్రాక్టికాలిటీ అండ్ ఇంట్రెస్ట్ కలిగించే ఒక ఫ్యాక్టర్ని ఏర్పరచుకోవాలి. మీ పిల్లలకి 1000 రూపాయలు ఖర్చయ్యే ఒక కొత్త క్రికెట్ బ్యాట్ పై ఫోకస్ పెట్టాడని అనుకుందాం. వీక్లీ ఒకసారి 100 రూపాయల అలవెన్స్ మీరు మీ పిల్లలకి ఇస్తున్నట్లయితే అది వారికి గుర్తు చేయండి. బ్యాట్ పర్చేస్ చేయడానికి 100 రూపాయలు చెప్పున వారానికి 10 వారాలు డబ్బులు సేవ్ చేస్తే కానీ ఆ బ్యాట్ అనేది కొనలేము అన్న సంగతి వాళ్ళకి అర్థమయ్యేలాగా నేర్పించండి. ఇది వారికి సేవింగ్స్ కాన్సెప్ట్ని పరిచయం చేస్తుంది అండ్ ఫైనాన్షియల్గా గోల్స్ పెట్టుకునే హ్యాబిట్ అండ్ డిసిప్లిన్ కూడా వాళ్ళకి ఏర్పరుస్తుంది. సేవింగ్ గోల్ని కలిగి ఉండడం పిల్లలు అండ్ పెద్దలు ఇద్దరికీ కూడా ఒక ఫోకస్డ్ పాత్ని అందిస్తాయి. మీరు దీనికోసం సేవ్ చేస్తున్నారో మీకు ఖచ్చితంగా తెలిసినప్పుడు మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవచ్చు, మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోవచ్చు, మీ మోటివేషన్ కూడా హై పెట్టుకోవచ్చు. రిమెంబర్, గోల్ని ఏర్పరచుకోవడం అంటే వారికి సేవింగ్ చేయడం నేర్పడం మాత్రమే కాదు, అది ప్లానింగ్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ డీలేడ్ గ్రాటిఫికేషన్ కాన్సెప్ట్స్ కూడా వాళ్ళకి నెమ్మదిగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్లీ ప్రూవ్ చేసి చూపించాలి. ప్రొవైడ్ అ ప్లేస్ టు సేవ్ మనీ. మనీ సేవ్ చేయడం ఎలాగో మీ పిల్లలకి నేర్పించే విషయానికి వస్తే, సేవ్ చేయడానికి ఒక స్పెసిఫిక్ ప్లేస్ కలిగి ఉండడం అవసరం. ఎందుకంటే ఇది ఒక కాంక్రీట్ సేవింగ్ చేసే కాన్సెప్ట్ని అండ్ యాక్షన్ తీసుకునేలాగా చేస్తుంది. చిన్నపిల్లలకి క్లాసిక్గా పిగ్గీ బ్యాంక్ లేదా గుల్లక్ సేవింగ్ బేసిక్స్ని నేర్చుకోవడంలో వారికి హెల్ప్ అవుతుంది. వారు పెద్దయ్యాక ఇదే సేవింగ్ పిగ్గీ బ్యాంక్ అన్న కాన్సెప్ట్ని బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అందులో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడం అన్నది చాలా సులువైపోతుంది. ఈ రోజుల్లో పిల్లల కోసం ప్రత్యేకమైన డెబిట్ కార్డ్స్ కూడా వస్తున్నాయి. ఐడిబిఐ బ్యాంక్ కిడ్స్ డెబిట్ కార్డ్ లేదా ఫ్యామ్ కార్డ్ అండ్ పెన్సిల్ కార్డ్ వంటి స్మార్ట్ కార్డ్ కాన్సెప్ట్స్ తీసుకొచ్చింది. ఇక్కడ పేరెంట్స్ సర్టెన్ లిమిట్ ఏర్పరిచి పిల్లలకి ఈ డెబిట్ కార్డ్స్ అందజేయవచ్చు. దాంతో వాళ్ళు డిజిటల్ మనీకి కూడా ఇంట్రడ్యూస్ అవుతారు. హ్యావ్ దెమ్ ట్రాక్ దేర్ స్పెండింగ్. పిల్లల బ్యాంక్, స్మార్ట్ కార్డ్స్ అకౌంట్ లేదా డెబిట్ కార్డ్తో టైఅప్ అయిన యాప్ని యూజ్ చేయడం ద్వారా ఈ ప్రాసెస్ని ఈజీ చేయొచ్చు. మాన్యువల్గా ట్రాకింగ్ ఖర్చు వాల్యూని తక్కువగా అంచనా వేయకుండా ఖర్చులని రేస్ యాక్ట్ ఓనర్షిప్ యొక్క కాన్సెప్ట్ని డెవలప్ చేస్తుంది అండ్ ఫైనాన్షియల్ విషయాలన్నీ మరింత క్లియర్గా, రియల్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లలకి వారానికి 200 రూపాయలు మీరు వాళ్ళకి పాకెట్ మనీ కింద ఇస్తున్నట్లయితే 800 టాయ్ కార్ కోసం వాళ్ళు సేవ్ చేస్తున్నారు అనుకుందాం. వారు చేసే ప్రతి కొనుగోలు నోట్ చేసుకుంటే బహుశా చాక్లెట్స్ ఒక 50 రూపాయలు, ఒక కామిక్ బుక్ 100 రూపాయలు, ఇలా చిన్న చిన్న ఖర్చులతో తమ పెద్ద సేవింగ్స్ గోల్స్ ఎలా లేట్ అవుతున్నాయి, తమ టాయ్ 1000 రూపాయలు పెట్టి కొనాల్సిన టాయ్ కార్ రియలైజ్ అవ్వడానికి ఇంకా ఎంత కాలం వాళ్ళు ఖర్చులు మానుకుని సేవ్ చేయాలి అన్న కాన్సెప్ట్ కూడా వాళ్ళు రియలైజ్ అవుతారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ లిస్ట్ని కలిసి రివ్యూ చేసుకోవడం మొమెంట్ ఆఫ్ రిఫ్లెక్షన్గా ఉపయోగపడుతుంది. వారి గోల్ని మరింత ఎఫెక్టివ్గా చేరుకోవడానికి వారు ఎక్స్పెన్స్ ఆప్షన్స్ని రీథింక్ చేయమని వాళ్ళని మోటివేట్ చేస్తుంది. ఆఫర్స్ సేవింగ్ ఇన్సెంటివ్స్. సేవింగ్ ఇన్సెంటివ్స్ని అందించడం వలన మీ పిల్లల సేవింగ్ ఎగ్జైట్మెంట్ మరింత పెరుగుతుంది. బట్ సేవింగ్స్ ఇన్సెంటివ్స్ అంటే ఏంటి? వెల్, ఇది మీ పిల్లలకి ఎక్స్ట్రా పుష్ లేదా రివార్డ్ ఇవ్వడం గురించి మరింత సేవ్ చేయడం అని ఎంకరేజ్ చేద్దాం. మీరు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ లాగా ఆలోచించండి దీన్ని. ఇక్కడ మీరు అండ్ మీ ఎంప్లాయర్ ఇద్దరు రిటైర్మెంట్ ఫండ్ ని బిల్డ్ చేయడానికి సహకరిస్తున్నారు. మీరు సేవ్ చేసిన దానిలో కొంత భాగాన్ని కంపెనీ కూడా మ్యాచ్ చేస్తుంది. గోల్ ని మరింత సాధించగలిగేలా అట్రాక్టివ్ చేస్తుంది. మీ పిల్లల కోసం ఇదే విధంగా ఒక కాన్సెప్ట్ ఏర్పరచండి. మీరు పిల్లల గ్రాఫిక్ డిజైన్ బట్టి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పండి. సో వారు 25,000 రూపీస్ కాస్ట్ ఆఫ్ ట్యాబ్ని కొనుగోలు చేయాలని గోల్ పెట్టుకున్నారు. వారు సేవ్ చేసి
చేసిన దానిలో 50% మీరు మ్యాచ్ చేస్తారని ఆఫర్ చేయండి. సో ఈ విధంగా వారు పక్కన పెట్టే ప్రతి 1000 రూపాయలకి మీరు ఒక 500 రూపాయలు యాడ్ చేస్తున్నట్లు. ఈ మ్యాచింగ్ సిస్టమే ఆ ట్యాబ్లెట్ని కొనుగోలు చేసే స్టేజ్గా వారికి జర్నీకి స్పీడప్ చేస్తుంది. వాళ్ళు కూడా సేవ్ చేసి కాంట్రిబ్యూట్ చేయడానికి సహాయపడుతుంది. లీవ్ రూమ్ ఫర్ మిస్టేక్స్ కోసం కొంచెం ఆపర్చునిటీ ఇవ్వండి. ఎస్, మన ఓన్ మిస్టేక్స్ నుండే మనం నేర్చుకుంటాం కదా, అలాగే మీ పిల్లలు కూడా తమ చేసే మిస్టేక్స్ నుంచే నేర్చుకుంటారు. కొన్నిసార్లు చాలా పర్మనెంట్ లెసన్స్ మిస్టేక్స్ నుండే నేర్చుకుంటారు. మీ పిల్లలు కాస్ట్లో మిస్టేక్ చేయకుండా అఫ్కోర్స్ మీరు దగ్గరుండి చూసుకోవాలి, ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలి. ఇది ఒక ఎంకరేజింగ్ పాయింట్గానే ఉండాలి, కానీ హార్డ్ లెసన్స్ కూడా వాళ్ళు నేర్చుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లలు తమ అలవెన్సెస్లో ఎక్కువ భాగాన్ని కాస్ట్లీ టాయ్స్ కొనడానికి ఆలోచన లేకుండా, అర్థం లేకుండా స్పెండ్ చేసేస్తున్నారు అనుకుందాం. వాళ్ళు ఫ్రెండ్స్తో ఎగ్జైటింగ్గా పార్టీకి వెళ్ళడానికో సినిమా చూడడానికో ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. దాంతో థాట్ఫుల్ స్పెండింగ్ అండ్ ప్లానింగ్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి ఆ డిసప్పాయింట్మెంటే నేర్పిస్తుంది. వారు మనీతో ఏం చేయాలో మీరు వారికి చెప్పినట్లయితే వారు ఎక్కువ గుర్తుంచుకునే లెసన్ ఇదే. ఈ ఇంపార్టెంట్ అప్రోచ్ స్కూల్ లెక్చర్స్ లో కూడా చెప్పాలని ఫైనాన్షియల్ నాలెడ్జ్ బోధిస్తుంది. యాక్ట్ యాజ్ దేర్ క్రెడిటర్. మీ పిల్లలకి ఒక క్రెడిటర్ లేదా ఫైనాన్సర్గా మీరు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు మీ నుండి అప్పు తీసుకుంటున్నారు, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని అర్థం చేసుకునేలాగా వాల్యుబుల్ లెసన్స్ని నేర్పించండి. మీరు సేవింగ్స్ చేసిన దానికంటే ఎక్కువ ఎక్స్పెన్సెస్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ అనే అడిషనల్ బర్డన్ని వాళ్ళకి యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లలు 15,000 రూపాయలు కాస్ట్ చేసే ఒక కొత్త స్మార్ట్ ఫోన్ కావాలన్నారు అనుకోండి, కానీ వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ 7,000 కూడబెట్టగలిగారు. ఇప్పటి వరకు మీరు మిగిలిన 8,000 అయితే డబ్బులు కావాల్సినవి ఇంకా 8,000 ఉన్నాయి. అయితే 10% ఇంట్రెస్ట్ రేట్ యాడ్ చేసి వాళ్ళకి ఆ డబ్బులు పెట్టి మీరు ఆ ఫోన్ కొనివ్వండి. దీంతో వారి మంత్లీ అలవెన్స్లో కొంత భాగాన్ని తిరిగి పే చేసే ప్లాన్ని వేద్దామని ఒక పాయింట్గా చెప్పండి. ఇంట్రెస్ట్తో స్మార్ట్ ఫోన్ చివరికి 15,000 ఉన్నది కాస్త 16,800 అవుతుంది. వాళ్ళు మీ నుండి మనీ బారో చేసుకుంటే ఈ ఎక్సర్సైజ్ వారిని కన్సిడర్ చేసేలాగా చేస్తుంది. ఇమీడియట్ గ్రాటిఫికేషన్, ఎక్స్ట్రా కాస్ట్ వర్తా లేదా అనే డెసిషన్ వాళ్ళు తీసుకోగలుగుతారు. దీని ద్వారా వారు ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ డెట్స్ గురించి మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ డెసిషన్స్లో పేషెన్స్ అండ్ ప్లానింగ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా అర్థం చేసుకుంటారు. టాక్ అబౌట్ మనీ గురించి ఓపెన్గా డిస్కస్ చేయడమే మీ పిల్లల ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కి ఒక క్రూషియల్ ఫస్ట్ స్టెప్. ఐడియా కేవలం వన్ టైం డిస్కషన్ పెట్టడం అన్నది కాదండి, తరచుగా ఇంట్లో కొనసాగుతున్న టాపిక్గా మారాలి. కన్సిస్టెంట్ కాన్వర్సేషన్ అరౌండ్ మనీ, వీక్లీ మనీ డిస్కషన్, సింపుల్ బడ్జెటింగ్, ఇట్లాంటి సింపుల్ ఎక్స్పెన్సెస్, సేవింగ్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ మీరు వాళ్ళతో ఓపెన్గా డిస్కస్ చేయాలి. టాపిక్ని నార్మలైజ్ చేయడం అనేది గోల్. సో దాట్ మీ పిల్లలు క్వశ్చన్స్ అడగడం లేదా అడ్వైస్ తీసుకోవడంలో ఎటువంటి సంకోచాలు, సందేహాలు పడకుండా ఉంటారని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గ్రాసరీ ఐటమ్స్ కోసం షాపింగ్ చేస్తున్నప్పుడు మీరు బడ్జెట్ గురించి మాట్లాడవచ్చు. షాపింగ్ లిస్ట్ ని కట్టుబట్టి ఉండి అంత పెద్ద సూపర్ మార్కెట్లో మీకు ఏం కావాలో రాసుకుని వెళ్ళడం, మీకు కావాల్సినవి మాత్రమే తెచ్చుకోవడం అన్నది ప్లాన్డ్ స్పెండింగ్ అన్న కాన్సెప్ట్ వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఈ క్యాజువల్ అప్రోచ్ పిల్లలు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని మనీ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్తో కోరిలేట్ చేయడానికి అలౌ చేస్తుంది. సెట్ అ గుడ్ ఎగ్జాంపుల్. మీ పిల్లల సేవింగ్ హ్యాబిట్స్ని పెంచడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏర్పాటు చేయడం అనేది మోస్ట్ ఎఫెక్టివ్ వే. పిల్లలు తరచుగా వారి పేరెంట్స్నే మిమిక్ చేస్తారు. అండ్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ విషయానికి వస్తే మీ బిహేవియర్ వారికి గైడ్ బుక్గా ఉంటుంది. బట్ సాడ్ ట్రూత్ ఏంటంటే 75% ఆఫ్ ది ఇండియన్స్ ఎమర్జెన్సీ ఫండ్ లేదని సడన్గా లే ఆఫ్ అయినా లేదా ఏదైనా ఇతర లాసెస్ ఏర్పడ్డా వారి ఈఎంఐస్ కూడా కట్టలేని పరిస్థితుల్లో డిఫాల్ట్స్కి వెళ్ళిపోతారు. సో మీ పిల్లల సేవర్స్గా మారాలని మీరు కోరుకుంటే మీరే ఒకరిగా ఉండడం సహాయపడుతుంది. సో దేర్ యూ హ్యావ్ ఇట్ ఫ్రెండ్స్. మీ పిల్లలకి మనీ సేవ్ చేయడం నేర్పించడానికి 10 టిప్స్. ఫైనాన్షియల్ లిటరసీ కేవలం స్కిల్ కాదని గుర్తుంచుకోండి, అది ఒక లైఫ్ లెసన్. ఇది మీ పిల్లలకి రెస్పాన్సిబిలిటీ, డిసిప్లిన్, ప్లానింగ్, సేవింగ్ వంటి వాల్యూస్ ని నేర్పిస్తుంది. ఇది మనీని సేవ్ చేయడంలో హెల్ప్ అవడమే కాకుండా వారి లైఫ్ లో
ప్రతి ఆస్పెక్ట్ లో సక్సెస్ సాధించేలాగా చూస్తుంది. అఫ్ కోర్స్ మీ పిల్లల మధ్యలో మీరు ఫైనాన్షియల్ డిస్కషన్స్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు మీ ఫైనాన్సెస్ లో ఎంతవరకు ఎంగేజ్డ్ ఉన్నారు, మీరు మీ ఫైనాన్సెస్ గురించి ఎంత తరచుగా ఓపెన్ గా మాట్లాడతారు, మేము ఇందాక లిస్ట్ చేసిన 10 టిప్స్ కాకుండా మీరు ఏమైనా ఇంకొంత ఇంట్రెస్టింగ్ గా ఇంకొంత యూస్ఫుల్ ప్రాక్టీసెస్ ఏమైనా ఫాలో అవుతున్నట్లయితే అఫ్ కోర్స్ మాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. గ్రో యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టుబడి సరళమైనది. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.